నెల్లూరు నగర పాలక సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి 31వ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ గార్డెన్ సిటీ లేఅవుట్లో గతంలో ఇక్కడ 23 ఎకరాలతో లేఅవుట్ వేసి దీనికి సంబంధించి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కట్టడం జరిగింది. అయితే మేము గతంలో ఇక్కడ 3 ఎకరాలు ప్రభుత్వం భూమి ఉంది, దాని పేరు దిబ్బపరంబోకు గయ్యాల దిబ్బ అని చెప్పి 3 ఎకరాలు ఉంది దీంట్లో అని చెప్పి మేము దీనికి సంబంధించి స్కెచ్లో కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, నుడా అధికారులు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ గారు స్పందించకపోగా మరి వాళ్ళు ఈ చుట్టూ ఉన్నటువంటి 20 ఎకరాలకు పోను 3 ఎకరాల్లో కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దీనికి సంబంధించిన సర్వే నంబర్లు కూడా మేము పర్టికులర్గా కూడా ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. 11/77, 6/78, 10/80, 280కి సంబంధించిన సర్వే నంబర్లకు సంబంధించినటువంటి 3 ఎకరాలు భూమి కూడా దీంట్లో ఉంది. అయినా దీనికి ఏంటంటే గతంలో ఈరోజు ప్రభుత్వం మాదని చెప్పి ప్రభుత్వం భూమి కబ్జా చేయటం ఎంతవరకు ఇది సబబని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నెల్లూరు నగరాన్ని కోతవేట దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే కబ్జా జరిగినట్టే కూడా మేము ఆరోపిస్తాను. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మీడియా ద్వారా కూడా చూపిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే 3 ఎకరాలు కలెక్టర్ గారు, నుడా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గారు అందరూ కలుగు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇతరాతర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ 3 ఎకరాలని ఇళ్ల స్థలాలకి ఇమీడియట్గా ఇచ్చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రభుత్వం అండ, అధికారులు అండ లేకపోతే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 3 ఎకరాలు ప్రభుత్వం భూమిని ఎందుకు కూడా వీళ్ళు కలుపుకొని చేస్తూ ఉంటారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సింది కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి, నగర కమిషనర్ గారు సమాధానం చెప్పాలి, రెవెన్యూ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, నుడా అధికారులు కూడా సమాధానం చెప్పాలి. అందువల్ల ఇప్పటికి కూడా మేము ఇక్కడికి వచ్చి శాంతియుతంగానే మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా 3 ఎకరాలు ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి ఎవరైతే పేదలుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలకు ఇవ్వకపోతే న్యాయ పోరాటానికి మేము ఖచ్చితంగా సిద్ధం అవుతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముందు ఒక లేఅవుట్ ఒరిజినల్గా కొనటం, పక్కన ప్రభుత్వం భూములు అడ్డగించుకొని వాటిల్లో భాగస్వాములు చేసుకోవటం అనేది కూడా నెల్లూరు నగర పరిధిలో చాలా దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అంబాపురానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా సిటీ గార్డెన్లో కూడా జరిగిందని కూడా ఆరోపిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు, మనవాళ్ళు, కార్పొరేటర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మనవాళ్లే కదా అని చెప్పేసి ఈ యొక్క కబ్జాదారులు వీళ్ళ ఈ భూమి మీద కన్ను వేస్తున్నారు. దీన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. దీన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో విఏఓ కాడ నుంచి ఆర్ఐకి, ఆర్ఐ నుంచి ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ కాడ నుంచి ఆర్డీఓకి, ఆర్డీఓ నుంచి సబ్ కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, కలెక్టర్కి కూడా ఈ విషయాలు తెలిసినా కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే అధికార ప్రభుత్వానికి తల వంచి ఉన్నారు. తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి, ఇలాంటి కబ్జాదారులకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా అధికారులకు విన్నవించుకుంటున్నాము. అవసరమైతే ఈ విషయంలో మేము హైకోర్టుకు పోవడానికి, ఇందుకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కోర్టుకు లాగడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. అరికట్టాలి కబ్జాదారుల్ని, అరికట్టాలి, అరికట్టాలి కబ్జాదారుల్ని. प्रोग्राम है 11 बजे आओ, इसका नहीं, इसका नारायण का